పరిశుద్ధమైన ఘనమైన నామములో మీ అందరికి కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాండి. ప్రభు మీ జీవితాన్ని దీవించి ఆశీర్వదించనుగాక. మరొకసారి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలయ్యా. ఎవరైతే నాయన లైవ్ ద్వారా మాతో ఏకీభవించి ప్రార్థిస్తున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ నామములో తండ్రి, వారి వారి సమస్యల నుంచి విడిపించమని వేడుకుంటున్నా. ఈ శాంతి, ఈ సమాధానం కలగచేయండి నాయన. ప్రత్యేకంగా రోగగ్రస్తులై హాస్పిటల్లో బాధపడుతున్న ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థిస్తున్నా తండ్రి. మరి మరణ పడక మీద నుంచి లేవనెత్తండి. కుటుంబాలు శాంతిని, సమాధానము దయచేయండి. అపవాది క్రియలు, చీకటి శక్తులు, దురాత్మలు ఏవైతే వారి జీవితాన్ని వెంటాడి బాధిస్తున్నాయో వారి జీవితంలో వాటిలన్నింటిలోంచి నాయన, ఆ సమస్యలన్నింటిలోంచి విడిపించండి. అప్పు సమస్యలు, ఆర్థికమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, పాప బలహీనతలు నాయన, వారి వారి జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి విధమైన సమస్యలన్నీ దూరం వచ్చేయండి. శాంతిని, సమాధానము కలగచ్చేయండి. చివరి దినాల్లో ప్రభా, మేమందరం కూడా ఇంకా ఆత్మలోను దేహములో సిద్ధపడి, రిపెంట్ అయి, పశ్చాత్తాపడి, కన్నీళ్ళు విడిచి, విజ్ఞాపనతో, ప్రార్థనతో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి నిజమైన రక్షణ కలిగి ముందుకు సాగునట్లుగా అందరికీ సాయం చేయమని వేడుకుంటున్నాం. ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో కావలసిన, వారి కుటుంబంలో ఏ అద్భుతాన్ని కోరి ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో అద్భుతం యేసు నామములో ఇప్పుడే జరుగునుగాక. వారి తలల మీద నిత్యానందము దయచేయండి. వారి హృదయములో నెమ్మది కలగచ్చేయండి. వారి మనసుకునైనా శాంతి, సమాధానం కలగచ్చేయమని వేడుకుంటున్నా. మరి ప్రతి పరిస్థితిలోంచి విడిపించమని, మరి కన్నీరు తుడవమని నన్ను నేనుగా తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చేస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. చాలా మంచిది. ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరొకసారి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా మమ్మను ఈ పరిచయాన్ని ప్రేమిస్తున్నా మీకు నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, అలాగే మరి హైదరాబాద్ ప్రాంతంలో కనుక మీరు చెందిన వారైతే బెత్లెహేమ్ స్కూల్లో, మల్కాజ్గిరి గోపాల్ నగర్ దగ్గర బెత్లెహేమ్ స్కూల్లో ఉదయకాలం 9 o'clock to 10:30 వరకు జరుగుతున్న ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఒకవేళ ఈ ప్రాంతానికి, స్థలానికి దగ్గరగా ఉన్నట్లయితే మా వద్దకు వచ్చి ఆరాధించి మీరు కూడా మేలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభు మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించనుగాక. అలాగే మా కొరకు, పరిచయ కొరకు ప్రార్థించండి. అలాగే సహకరిస్తున్న మీ అందరి జీవితంలో దేవుడు బలమైన కార్యాలు జరిగించునుగాక.